అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కికు యనమల, కశీష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా చిరంజీవి. ఈ చిత్రంలో తనకెళ్ల భరణి, ఈశ్వరీరావు, గోపరాజు రమణ, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కికు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు. డెక్స్ట్రో కార్డియాతో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు, తను అనుకున్నవి ఎలా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఇన్స్పైరింగ్గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సాయి వెంకట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్తో సమ్మర్ రిలీజ్కు రాబోతుంది చిత్రం. త్వరలోనే చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తనదైన బాడీ లాంగ్వేజ్తో యూత్ను ఉర్రూతలూగించే మాస్కా దాస్ విశ్వక్సేన్ మరో బిగ్ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో దుమ్మురేపుతున్న యువసుధ ఆర్ట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. నటుడిగానే కాకుండా టెక్నికల్ అంశాలపై మంచి పట్టున్న విశ్వక్సేన్ ఈ సినిమాకు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. వడమాలి క్రియేషన్స్ సహకారంతో తన సొంత బ్యానర్ విశ్వక్సేన్ సినిమాస్ను భాగస్వామిగా చేస్తూ ఈ ప్రాజెక్ట్ను ముందుకు నడిపిస్తున్నారు. కథపై ఉన్న నమ్మకంతోనే ఆయన ఈ అదనపు బాధ్యతలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. తమిళ చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు రజత్ రవిశంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సరికొత్త స్క్రీన్ ప్లే, స్టైలిష్ విజువల్స్తో తెలుగు ఆడియన్స్కు ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చేలా ఆయన స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్టు కావడంతో టాలీవుడ్ వర్గాల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సినీ దిగ్గజాలు సందడి చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ను అందించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు జేక్స్ విజయ్ తన బాణీలను అందించబోతున్నారు. ఇప్పటికే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆయన ఈ మాస్ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో అడవిశేష్ స్టైలే వేరు. ఆయన నటించిన డెకాయిట్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ బయటకొచ్చింది. న్యాచురల్ స్టార్ నాని స్వయంగా శేష్ను ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోల మధ్య జరిగిన చిట్చాట్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలో నాని చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన మేజర్, గూఢాచారి చిత్రాల కంటే తనకు డెకాయిట్ బాగా నచ్చిందని నాని ఓపెన్గా చెప్పారు. ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాలో ఇంత గొప్ప ఎమోషన్ ఉంటుందని తాను ఊహించలేదని నాని ప్రశంసలు కురిపించారు. సినిమా చూస్తున్నప్పుడు తన అనుభూతిని నాని అద్భుతంగా వివరించారు. తానొక్కడినే రూమ్లో కూర్చొని సినిమా చూశానని, చూస్తున్నంతసేపు తెలియకుండానే క్లాప్స్ కొట్టానని వెల్లడించారు. ఒక నటుడిగా, ప్రేక్షకుడిగా ఈ సినిమా తనకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని నాని స్పష్టం చేయడం విశేషం. దీంతో శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అడవిశేష్ మేకింగ్ స్టైల్ గురించి, సినిమాలోని ఇంటెన్సిటీ గురించి నాని పంచుకున్న విశేషాలు సినిమా స్థాయిని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా శేష్ స్క్రీన్ ప్రెజెన్స్ను నాని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. అడవిశేష్ తన ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు. ఈసారి డెకాయిట్ ద్వారా ఒక డిఫరెంట్ యాక్షన్ వరల్డ్లోకి తీసుకెళ్లారు. నాని లాంటి ఒక జడ్జిమెంట్ ఉన్న హీరో సినిమాను అంతలా పొగిడారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో బలమైన కంటెంట్ ఉందనే చర్చ మొదలైంది. చెన్నైలో ప్రముఖ నటి త్రిషా కృష్ణ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపిన ఈ హెచ్చరికతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉన్న త్రిషా నివాసంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు రంగంలోకి దిగి ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కేవలం ఒక తప్పుడు సమాచారమై పోలీసులు ధృవీకరించారు. ఈ తప్పుడు బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధారాలను సేకరిస్తుంది. ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రముఖుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఇలాంటి బెదిరింపుల నేపథ్యంలో చెన్నై పోలీసులు నగరంలోని సెలబ్రిటీల ఇళ్ల వద్ద నిఘాను పెంచారు.
ఈ ఘటనతో త్రిష అభిమానులు కాస్త ఆందోళనకు గురైనప్పటికీ అది వదంతి అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన స్టైలిష్ లుక్లో కనిపిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. దుబాయ్లో నిర్వహించిన ఈ ప్రత్యేక ఫోటోషూట్ విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన తొలి హీరోగా నిలవగా ఇప్పుడు ఆ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఉపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి వర్స్టల్ యాక్టర్ సాయి కుమార్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో తాను కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పెద్ది సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ జరుగుతుందని సాయి కుమార్ వెల్లడించారు. ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నారని ఆయన ప్రశంసలు కురిపించారు. సినిమా అవుట్పుట్ చూస్తుంటే ఒక విజువల్ వండర్లా అనిపిస్తుందని, తాను కూడా ఈ మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నట్లు సాయి కుమార్ తెలిపారు. ఈ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్లో కోట్ల వ్యూస్తో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు మేజర్ హైలైట్గా నిలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణా తరగతులను ప్రారంభించిన మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామనాయుడు సినీ రంగానికి సంబంధించి కీలక హామీలిచ్చారు. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాతో రూటు మార్చారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న గోపీచంద్ 33వ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ సినిమాకు భారతవర్ష అనే పవర్ఫుల్ పేరును ఖరారు చేస్తూ మేకర్స్ ఓ స్టన్నింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రాచీన భారతదేశ వైభవాన్ని గుర్తు చేసేలా ఉన్న ఈ టైటిల్ వెనుక ఒక అద్భుతమైన హిస్టారికల్ బ్యాక్డ్రాప్ దాగి ఉంది. క్రీస్తు శకం 642 కాలమాన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు చిత్ర యూనిట్ భారీ కసరత్తు చేస్తుంది. గ్లిమ్స్ ప్రారంభంలోనే శూలదేశం నేపథ్యాన్ని పరిచయం చేస్తూ యుద్ధ విన్యాసాలతో హైప్ పెంచేశారు. భారీ ఎత్తున సాగే వారి సీక్వెన్స్లు, కత్తులు, గొడ్డలతో సాగే పోరాట దృశ్యాలు సినిమా స్థాయిని చాటుచెబుతున్నాయి. మరుగున పడిన ఒక వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తన విజన్తో మ్యాజిక్ చేస్తున్నారు. గోపీచంద్ లుక్ ఈ సినిమాలో హైలైట్గా నిలవబోతుంది. పరాక్రమవంతుడైన యోధుడిగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆహార్యం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తన రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక ఛాలెంజింగ్ రోల్లో ఆయన ఒదిగిపోయారు. గ్లామరస్ బ్యూటీ రీతు వర్మ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ తన నటనతో మెప్పించబోతుంది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారి విలువిద్య లాంటి యుద్ధ విద్యలో నేర్చుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్ట్ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సీతారామన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మృణాల్ ఠాగూర్ తాజాగా అడవిశేష సరసన నటించిన డెకాయిడ్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ మృణాల్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను భారతీయ చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటీమణులతో పోల్చారు. మృణాల్లోని నటనను, గ్రేస్ను అభినందిస్తూ గతంలో భారతీయ వెండితెరను ఏలిన స్మితా పాటిల్, మధుబాల వంటి లెజెండరీ నటీమణులు మృణాల్లో కనిపిస్తారని నాగశ్విన్ కొనియాడారు. అంతటి గొప్ప నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. మృణాల్ ఆ కోవకు చెందిన నటి అని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రశంసించడమే కాకుండా మృణాల్కు ఒక కీలకమైన సలహా కూడా ఇచ్చారు నాగశ్విన్. నువ్వు చాలా గొప్ప స్థాయి ఉన్న నటివి. చిన్న చిన్న పాత్రలు లేదా ప్రాధాన్యత లేని సాధారణ క్యారెక్టర్లు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప పాత్రలనే ఎంచుకో అని ఆయన సూచించారు. I think నేను మాట్లాడడం కన్నా the pleasure today was to listen to everybody, to listen to everyone's journey. అంటే ఒక సినిమా is not easy, తీయాలంటే not easy, రాయాలంటే not easy, and మళ్ళీ రిలీజ్ చేయాలంటే not easy, and just living with the whole thing. And I was just thinking, especially when a movie takes longer, కదా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడేటప్పుడు you always reach one time where you're like, ఎందుకు చేస్తున్నాం రా ఇది, what are we doing this for అనుకుంటాం. So I was wondering, is it for,
I was thinking of this line, is it the journey or is it the destination that's really important? Like, obviously we want to make a good movie, obviously we want to make it well. But when I was listening to all you guys, it really felt like it's the company, that matters. It's like all of you guys, the DOP, the editor, music director, everybody is so passionate about making this movie. It's only love. I think one of you guys said, "Ela bertam pranam cinema lo ani." Ilane bertam, just through love. Love tote, prema tote pranam ostun cinema loke. So that's the only way it happens. And yeah, I think the interval, the last half an hour of the film, I was, as if it was my film, I was watching everyone's reaction. I was seeing how it was, and everyone was like silent గా dabbing their tears. I'm like, నేను మరీ ఇంత రాయగున్నాను, నాకు రావట్లేదు నీళ్ళు. But I was, you have one stitch in your heart, and it's beautiful. I think the movie obviously is beautiful. Everyone's talked about it. But I think Supriya garu, like everyone is talking about what a big producer, what a big strength, what a big everything you are. But I know you also as my senior from HPS, so I have one extra happiness to see you here, and so excited that a strength like you has started producing in the Telugu film industry, in the Indian film industry. We need this strength. Thank you. Sesh, like, man, everyone said everything, but every time ఒక శేష్ ఫిల్మ్ వస్తే ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ బ్రాండ్స్ వేర్ వెరీ క్యూరియస్ టు నో, లైక్ ఏం చేశారు ఇప్పుడు, ఎలా చేశారు. దిస్ ఇస్ సంథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద రైటింగ్, ఫ్రమ్ ద ఎడిటింగ్, ఫ్రమ్ ద షార్ట్ టేకింగ్, అండ్ జస్ట్ ద ప్యాషన్. లైక్ యూ సెడ్, ఐ మీన్ లైటర్ హార్ట్లో చెప్పాడు బనివాస్ గారు హిట్ అయిన వరకు తీస్తారని, బట్ ఐ థింక్ దట్స్ జస్ట్ ప్యాషన్. అంటిల్ ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ థింగ్. The film is not done, it's taken away, ani. I totally feel you there, but yeah. And yeah, I mean, big cheers to the whole team, guys. You deserve this success, you deserve this this love, and the full summer is open for you guys. Like, it's going to be a big summer blockbuster. And there is no way you're going to leave the theater without a heavy heart, without like, having felt that you watched something special, and you don't get that feeling very often in the movies. So that's what we go to movies for. And why, like Nandini garu cheppinattu, like, why 4 o'clock kaadu 1 o'clock ke chusesta cinema and feeling is what we make films for. That's why we want to watch. That's why we take those 2 years, 3 years, 4 years, make that film. And it's great. And Mrinal, I think you're amazing. Obviously, I think you're amazing. And I'm generally very protective of, like, the stuff that you do on Mata. Whenever you do something that's not great, I'm like, why is she doing that? Like, she deserves to do much better stuff. Like, it's like, and whenever there's a character that has that depth or sorrow or one pain, like, I think you're like that era of Madhubala and that era of Smita Patil. There are not many people, so please don't do random stuff, please. That's all. Do good stuff. And I wish this movie and the team the very best. I enjoyed it, and I'm going to make sure my whole team goes again today. Thank you. Bye. Thank you so much, Nageshwan garu. Requesting you to please stay back on stage. Mic icheyochu. Yeah. అడవిశేషం మృణాల్ ఠాగూర్ ప్రధాన పాత్రలో షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డెకాయిట్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాత సుప్రియ యార్లగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతిదీ బడ్జెట్తో ముడిపెట్టలేం, మేము చాలా జాగ్రత్తగా తెరకెక్కించాం, వృధా ఖర్చులు పెట్టలేదు. బాలీవుడ్లో కూడా మంచి స్పందన వస్తుంది. మలయాళం, కన్నడ, తమిళంలో కూడా డబ్ చేశాం. ఓటీటీలో 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. నేను ఒక సినిమా తీసే సమయంలో నాగవంశీ 10 తీస్తారు. నేను అన్నీ నిర్మించలేను, ఒక్కో నిర్మాతది ఒక్కో శైలి. నేనేం చేయగలను దాన్నే చేస్తా. పక్క వాళ్ళు అన్నీ తీస్తున్నారని నేను చేయలేను. ఎన్ని రోజులు సమయం పట్టినా మంచి సినిమాను నిర్మించా. చాలామంది కొత్త వ్యక్తులతో పనిచేశాను.
అది సవాల్గా అనిపించింది. నేను ఎడిట్ రూమ్లో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ కొత్తవారే. మొదట అనుకున్న సమయానికి సినిమాను అందించగలమో లేదో అని భయపడ్డా. అంతా అనుకున్న సమయానికే పూర్తయింది. మంచి సినిమాల కోసం ఎప్పుడూ రిస్క్ తీసుకోవాలి. అదే అందం తెస్తుంది. నాకు ఎక్కువగా నచ్చేవి డ్రామాలు, ప్రేమ కథలు. తెలుగులో ఈ కథలు రావడం లేదని నాకు అనిపిస్తుంది. అందుకే మంచి ప్రేమ కథను అందించా. మహిళలకు జెన్జీకి కూడా కనెక్ట్ అయింది. ఈ సినిమా తీస్తున్నా అని చెప్పగానే చాలామంది ఇలాంటి కథ ఎందుకు అన్నారు. రొటీన్గా అనిపించేవి చేయొచ్చు కదా అన్నారు. అలాంటివి తీయడానికి చాలామంది ఉన్నారు. నా మార్క్ నిరూపించుకోవాలంటే డెకాయిట్ లాంటి చిత్రాలే తీయాలి అని చేశా. ఈ తరం అమ్మాయిలు చాలా నమ్మకంతో వస్తున్నారు. ఏ రంగంలో రాణించాలన్నా నమ్మకం ముఖ్యం. అదే కొనసాగిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తూ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. యాక్చువల్లీ చెప్పడానికి ఏం మాటలు లేవండి. థ్యాంక్ యూలు అయితే అందరు చెప్పేసుకున్నారు. 2 సంవత్సరాలు తిట్టి అందరి చేత సినిమా తీసుకుని ఒక స్టేజ్ ఎక్కి థ్యాంక్ యూ అని చెప్తే బాగోదేమో. సో ఇండస్ట్రీలో అవును, నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావు అని. కరెక్టే, ఒకసారికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ, కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది. ఎందుకు 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 అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దెన్ తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది. సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్. ఐ థింక్ ఇది సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమాయే. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాస్ గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము. ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. సో దట్ బీయింగ్ సెడ్, డెకాయిట్ అనేదండి, నాకైతే కథ చెప్పినప్పుడు, కథ వింటూ ఉన్నప్పుడు దట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ప్రేమ కథలో ఇప్పుడు మనం కొన్నేళ్ల క్రితం 7 జన్మల ప్రేమ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత ఒక జన్మకి ఒక ప్రేమ కథ ఉంటే గొప్ప అని అనుకునేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అంటే మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, ఇంకేదో అంటారు. సో ప్రేమ అంటే ఏంటి అనేది ఒక చిన్న ప్రేమ కథ తీస్తే, ఈ కాలంలో ప్రేమ కథ తీస్తే ఇంటర్నల్ బ్యాటిల్స్ కాకుండా, ఇంటర్నల్ బ్యాటిల్ అయితే ఉంటుంది. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే ఆ బాధ ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్, దాన్ని ఎత్తుక్కుంటూ ఐ థింక్ మనం అది ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ డెకాయిట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. So that was the fuel for me. Everybody did very well, everyone did their job and more and all of that, but ఒక కథకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఆ కథకి ప్రాణం పోసిన షనీల్కి, శేష్కి, రవి గారికి ఐ హ్యావ్ టు సే, ఆ కథ లేకుండా, ఆ కథ చేతిలో రాకుండా, ఆ కథని చెక్కకపోయి ఉండుంటే, the way they all sculpted it, everyone sculpted it. ఐ థింక్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న భారంతో వచ్చాము, ఒక చిన్న హ్యాపీనెస్తో వచ్చాము అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ మనని టచ్ అయింది, మనం ఫీల్ అయ్యాం. అండ్ సినిమా ఈజ్ ఓన్లీ మెంట్ టు డూ దాట్.
It is meant to make us feel. And I'm happy that Dacoit has made you feel. Thank you all. Thank you. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మరి ఇప్పుడు డెకాయిట్ సినిమా ద్వారా సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.